పరిశుద్ధముగా జీవించుట ఎట్లా, ఎలా? హౌ వి లివ్ ఏ లైఫ్, హోలీ లైఫ్. హౌ వి హ్యావ్ టు లివ్ హోలీ లైఫ్. ಪರಿಶುದ್ಧಂಗ ನಾವು ಪವಿತ್ರಗ ಜೀವನ ಮಾಡಬೇಕಾದರೆ ಏನು ಮಾಡಬೇಕು? ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ప్రతి ఒక్క పుట్టిన మానవునికి ఆలోచన ఏముంటుందంటే, నేను కూడా పరిశుద్ధంగా ఉండి దేవుడితోని సహవాసము కలిగి ఉండాలి అని ఒక ఆశ ప్రతి ఒక్క మానవునికి కలిగి ఉంటుంది. నాట్ ఓన్లీ క్రైస్తవులు, నాట్ ఓన్లీ హిందూస్, నాట్ ఓన్లీ ముస్లిం, ప్రతి ఒక్క మనిషి వాడు దేవుణ్ణి చూడాలి అని ఆశ ఉంటుంది. నేను పరిశుద్ధంగా ఉండాలి అని ఆశ కలిగి ఉంటాను. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులు 7వ అధ్యాయం 1వ వచనం. పిల్లరా, మనకి వాగ్దానం ఉన్నాయి కనుక దేవుని భయముతో శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. శరీరము ఆత్మ, శరీరము ఆత్మ. మన దగ్గర అందరి దగ్గరే శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నాయి. ఇవి 2 ఉన్నాయి. ఈ శరీర ఆత్మ మరి ఇది దేవుడు ఇది సృష్టించాడు అన్నది మీకు అందరికీ తెలుసు. మట్టితో నుంచి దేవుడు బొమ్మ చేసి ఇదంతా సృష్టించడని ప్రతి ఒక్కరికి కూడా ఈ సత్యము తెలుసు. కానీ మీ తండ్రి అయిన దేవుడు పరలోకములో ఆయన పరిపూర్ణంగా ఉన్నాడు. అతను ఈ భూమి మీద వచ్చిన తర్వాత ఆయన అన్ని పని చేసి సమస్తము నేను ఐ హావ్ కంప్లీటెడ్ టోటల్. ఏమి చెయ్యాలి అదంతా చేసినాను. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు పరలోకములో నివాసిస్తున్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, మరి మత్తయి చాప్టర్ 5:48లో మీ పరలోకము తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదేరు. పరిపూర్ణంగా ఉండేదరు అంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి, పాపరహిత జీవితంగా ఉండాలి. అవునయ్యా, ఇదంతా బాగానే చెప్తారు. పాపరహిత జీవితం ఎలా ఉండాలి? ఈ శరీరము అనేక కోరికతో పుట్టిన ఈ శరీరం ఉన్నది, అనేక కోరికలు ఉన్నాయి, మరి అనేక ఆశలు ఉన్నాయి. హౌ వి హావ్ టు కంట్రోల్ అవర్ బాడీ. ఎలాగ మనం ఈ బాడీ అనేది కంట్రోల్ చేసుకోవాలి? మనము కంట్రోల్ చేయడానికి 4 ముఖ్యమైన విషయాలు మనము చూసుకోవాలి. అనేక మంది అనేక రీతిగా పూజలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా 5వ కుటుంబంలో ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలని వాళ్ళు ఏం చేస్తారంటే వ్రతాలు చేస్తారు. 40 రోజు 30 రోజు వారు ఉపవాసం ఉండి దేవుని దగ్గర, వాళ్ళు నమ్ముకున్న దేవుని దగ్గర పోయి వాళ్ళు వ్రతాలు చేసి అక్కడే అర్పణ చేయడానికి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు? వారు గత సంవత్సరం అంతా చేసిన పాపము కడుక్కోవడానికి వారు ఏం చేస్తారంటే ఒక కండిషన్ పెడతారు. నేను నీ దగ్గరకు వస్తున్నాను, నేను ఇలాంటి నేను సంపాదన చేసినది వాట్ ఎవర్ ఇట్ మే బి నీకు అర్పిస్తున్నాను. నేను గత సంవత్సరం చేసిన పాపములను నీవు క్షమించు దేవా. నేను ఇప్పుడు నుండి నేను పవిత్రంగా ఉండాలని ఆశిస్తున్నాను అని వారు ఆశ. ఈ రీతిగా 5వ సహోదరులు వారు 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 కొంతమంది డ్రెస్సు వేరే వేరే డ్రెస్సులు వేసుకొని వాళ్ళు వ్రతాలు చేస్తుంటారు. మరి ఈరోజు మనం చూస్తున్నాము, మరి అనేక మంది
ఈ రీతిగా అన్యులు చేస్తున్నారు, క్రైస్తవులు చేస్తున్నారు, బౌద్ధ మతలు తీస్తున్నారు. బౌద్ధ మతలు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? వారు అన్ని గుండు గీచుకొని దేవుని సన్నిధికి వెళ్ళి వాళ్ళు అతను స్మరిస్తున్నారు. మరి అనేక జనులు ఈ సంసారము, బాధలు, కష్టాలు, ఈ లోకము విడిచి నేను దేవునితోనే కలిసి ఉండాలని అనేక మంది ఏం చేస్తారంటే వాళ్ళు సన్యాసాలు తీసుకుంటారు. హిమాలయములో అటువంటి ప్రాంతంలో ఈ సంసారం వద్దు, ఈ సావాసం వద్దు, ఈ జనరల్ పబ్లిక్ సావాసం వద్దు, నేను పవిత్రంగా ఉండాలి, రాబోయే రోజు దేవునితోనే కలిసి ఉండాలని, నా ప్రాణము పోతే పర్వాలేదు కానీ నా ఆత్మము దేవునితోనే కలిసి ఉండాలి, నేను నిత్యరాజము ఉండాలి అని వాళ్ళు ఒక్కొక్క మతాలు, ఒక్కొక్క కుల మతాలు వారు ఒక్కొక్క ఆశలు కలిగి ఉంటారు. వాట్ అబౌట్ క్రైస్తవులు? వాళ్ళన్నీ ఇవన్నీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తే కూడా దేవుడు ఏమంటున్నాడంటే వారికి రక్షణ లేదు. కానీ 4 అంశాలు ఈజీ చేయడానికి నీకు దేవుడు మీ ముందు ఉంచినాడు. 4 అంశాలు ఏమున్నది? మీరు పవిత్రంగా ఉండాలంటే 4 అంశాలు. 4 అంశాలలో ఏమున్నాయంటే మొదటిగా మీరు దేవుని వాక్యం మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. మొదటిగా దేవుని వాక్యము మిమ్మల్ని పవిత్రపరుస్తుంది, అది మిమ్మల్ని హెచ్చరిస్తుంది. రెండోదానికి మీ జీవితంలో ప్రార్థన జీవితము మిమ్మల్ని పరిశుద్ధంగా నడిపిస్తుంది. మూడవదాగి మీ జీవితము పవిత్రంగా ఉండాలంటే దేవుని రక్తము ద్వారా మీరు కడగబడాలి. ఏదో గట్టిగా మనం వచ్చి ద్రాక్షరసం తీసుకునేది కాదు. మీరు పశ్చాత్తాపపడి దేవుని రక్తంతో కడగబడాలి. మరి 4వది ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. మనకు దేవుడు ఇచ్చిన ఆత్మ ఏమున్నది? పరిశుద్ధంగా ఉండాలి. ఎలాగ పరిశుద్ధంగా ఉంటుందయ్యా? ఆలోచనలు, మన తలపు, మన నడేనుడి క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం. సోదరులు సమయం లేదు, నేను ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. హోషేయ చాప్టర్ ఫాస్ట్గా తీయాలి. 12వ వచనంలో నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత కొయ్యుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమైన మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమి దున్నండి. దున్నని భూమి దున్నండి. ఈ వర్షములో ఇశ్రాయేల్ జనులు దేవుడు వాళ్ళని ఆశీర్వదించిన కొలది వాళ్ళు ఎలాగ ఆశీర్వదించబడుతున్నారో వారు ఏం చేస్తున్నారంటే అనేక రీతిగా పూజా కార్యక్రమాలు సులువు చేశారు. ఎప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించినప్పుడు అనేక మందిరం కట్టడానికి, దేవాలయం కాదు, పూజా మందిరం, మూర్తి పూజ చేయడానికి, అనేక యజ్ఞాలు అర్పించడానికి వాళ్ళు సంతోషంగా యజ్ఞ అర్పిస్తున్నారు. ఎప్పుడు దేవుడు ఆశీర్వదించిన కొలది వారు దేవుని సంబంధము ఏం చేస్తున్నారంటే దూరమైనప్పుడు అప్పుడు హోషేయ మాట్లాడుతున్నారు దేవుని సన్నిధిలో, అయ్యా మీరు దేవుని సన్నిధికి దూరం వెళ్తున్నారు, మరి వీరిని ఎలాగా నీ వైపు తిప్పాలి? వీరు దేవుడితోనే దూరం అవుతున్నారు కానీ నీ వైపు నేను ఎలాగ తిప్పాలి? మళ్ళా వాళ్ళని నీ వైపు తిప్పాలంటే ఏం చెయ్యాలి? ఈరోజు సోదరి అనేక మంది దేవుని సన్నిధిలో రావడానికి ఇష్టపడతలేదు. లోక సంబంధమైన విషయాల్లో ఎక్కువ జాగ్రత్త పడుతున్నారు. లోక సంతోషము, లోక సుఖాలు, లోక భోగాలు 1 గంట 2 గంట 3 గంట ఎక్కువ తక్కువ అయితే అది చాలా మంది నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను సార్ అంటాను.
అనేక మంది నేను ప్రశ్నిస్తే వారి మాటలు ఎలా ఉంటాయంటే, మేము పుట్టుక నుంచి క్రైస్తవం అయ్యా, నేను చర్చికి వెళ్తున్నాను. ఎప్పుడు వెళ్తున్నావు అయ్యా? 12కి వెళ్తాను. నీ చర్చ ఎప్పుడు? 10 గంటలు. మరి 12కి వెళ్ళి నీవు గంటి కొడతావా? 12కి వెళ్ళి నీవు గంటి కొడతావా? నీవు ఏం చేస్తావు? 12కి వెళ్తావు. నువ్వు క్రైస్తవం చెప్పుకోవు. యూ డోంట్ సే ఐ యామ్ ఎ క్రిస్టియన్, we are saving. Shame that. క్రిస్టియన్ గా ఉన్నప్పుడు నీవు యేసు ప్రభువు నమ్మినప్పుడు పొలియాగా బతుకు. నీవు షేమ్ వల్ల బతకాలి. అదే క్రైస్తవుడు నేర్పించిన బోధ. సోదరి, మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నేను చెప్పిన పనినే చేయవయ్యా, నీవు నేను చెప్పలేని పని కాదు. యేసు ప్రభు తన తల్లి, ఆ యజమానుడు వారు వచ్చి చెప్పారు, అమ్మా ఈ ద్రాక్ష రసం అయిపోయింది. ఇలాగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. తర్వాత అతను ఏమి చెప్తాడో అది చెయ్యండి అన్నాడు. ఈరోజు నేను దైవ సేవకులు చెప్పిన విషయం చేస్తున్నాము. మమ్మల్ని పరీక్షించుకోవాలి. మీరు ఈ వాటర్, ఈ నీళ్ళు బాణలో మీరు ఏం చేయండి? నీళ్లు నింపండి అన్నాడు. రాతి బాణలో నీళ్లు నింపండి. ఒకటే వాడు, రాతి బాణలో మీరు నీళ్లు నింపండి. ఆయన ద్రాక్ష రసంగా నీళ్లను ద్రాక్ష రసంగా మార్చే బాధ్యత యేసు ప్రభువుది ఉంది. మీరు సంఘానికి వచ్చి సంఘంలో ప్రార్థన చేసి ఆయనను అడగండి. సన్నిధికి వచ్చి మీరు అడిగితే తప్పకుండా మీకు ఉత్తరం నేను ఇస్తాను. ఆ రోజు మీరు ఖాళీ వాటర్ రాతి బాణలో నీళ్లు నింపండి. ఆ ఒక్క పనినే చేయండి. ఆ అద్భుత కార్యం చేసేవాడు నేనే, యేసు ప్రభువే చేశాడు. ఆ నీళ్ళను ద్రాక్షరసాన్ని మార్చాడు. అనేక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. లాజరును, చనిపోయిన లాజరును లేపాలంటే మీరు ఆ మూత అదేముంది రాయి తీయండి అంటే మీరు తీసుడు పండి. లాజరు నన్ను లేప పని నా పని, నా మీద వదిలేయండి అన్నాడు. మీరు 5 రొట్టె 2 చేపలు ఇవ్వండి, ఆశీర్వదించే పని నాది, అది అద్భుత కార్యం చేసే పని నాది అన్నాడు దేవుడు. మనం ఏం చేస్తున్నాము? అన్ని మనమే అనుకుంటున్నాం. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సోదరు, మరి ఎలాగా మానవ జీవితం మరి దేవుడితో పాటు సాహసం కలిగి ఉండాలంటే ఏం చేస్తే? దేవుడి వాక్యంలో మొదటిగా దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధత కలిగి ఉంటాం. దేవుని వాక్యం చదువుకున్నప్పుడు, దేవుని ధ్యానించినప్పుడు, బైబిల్ స్టడీ చేయనప్పుడు అప్పుడే మీకు దేవుని భక్తి, తెలివి, జ్ఞానం దేవుడు దయచేస్తాడు. ఈరోజు వాక్యం చూస్తాం. కీర్తన 119:9 యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరుచుకున్నదు నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే. అది జాగ్రత్తగా చూసుకోవాలి కదా. వాక్యము మిమ్మల్ని హెచ్చరిస్తున్నది, జాగ్రత్తగా చూసుకోండి. కేర్లెస్ గా మీరు జీవితము, కేర్లెస్ గా మీరు సమయమును వ్యర్థంగా చేయకండి. సమయమును జాగ్రత్తగా చూసుకోండి. అనేక మంది సమయమును వ్యర్థంగా, దేవుడు నాకు నిన్న మాట్లాడే విషయం ఏంటంటే, ఇవి ఏమున్నాయి వాట్సాప్లో ఇట్లా అంటే వస్తానే ఉంటాయి. మీరు దాని మీద ఎక్కువ కాన్స్టెంట్ పెట్టొద్దు. పెడితే ఏమైతుంది? దాని మీద చెడు కూడా వస్తుంది. నీవు మంచిగా ఆలోచన ఉన్నప్పుడు నీకు ఏదో ఒక చెడు వచ్చినప్పుడు ఏమైతుందంటే, నీ 90% నీవు మంచిగా ఉన్నావు అంటే ఒక 10%, 1%, 99% ఒక మంచి పని చూసి 1% నీవు దాంట్లో వచ్చేది చూసినప్పుడు అదే నీ మైండ్లో రిపీట్ అవుతుంటుంది. సంతోషం. దిస్ ఈస్ ఎక్స్పీరియన్స్, నాట్ ఓన్లీ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. అందుకోసమే దేవుని వాక్యం
ఇచ్చాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. కీర్తనలు 119 మనం చూస్తున్నాం. 50 వచనంలో నీ వాక్యము నన్ను బతికిస్తున్నది, నా బాధలు ఇది నాకు నెమ్మది కలిగిస్తున్నది. వాక్యము నిన్ను బతికిస్తున్నది అంటున్నావు. వాక్యం పట్టుకుంటే బతుకుతారా? అనేక మంది అటువంటి క్వశ్చన్స్ దయచేసి. దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ఆకలితోనే చావడు. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బతికిస్తున్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుడు మనకి స్తోత్రం. అది సమయం లేదు కాబట్టి ఇది ఒక తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నాడు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తల్లి చనిపోయినప్పుడు ఆ కొడుకు నన్ను ఎలాగ ప్రేమిస్తుంది అంటే ఆయన చాలా ప్రేమించారు. తల్లి లేని పిల్లలుంటే సమాజం కూడా జాలి పడతారు. ఏమని జాలి పడతారు? అరే తల్లి లేని పిల్ల, మీరు మంచిగా చూసుకోండి. ఆయన అంత ప్రేమించిన ఆ పిల్లల్ని అంటే ఆయన ప్రాణానికి తన కొడుకు ఎక్కువ ప్రేమ. ఆయనకి ఏది కావాలో అదంతా అనుగ్రహించాడు. కానీ ఇలాగ కొన్ని సంవత్సరం తర్వాత అతను బిజినెస్ పర్సన్ ఉంది. అతను వేరే దేశకు వెళ్ళాల్సి వచ్చింది. మరి బిజినెస్ చేయాలి కదా, పని చేయాలి కదా. మనం కూడా అనుకుంటాం ఇంట్లోనే ఉండి ఇస్లాంపూర్ ఏరియాలే సేవ చేస్తే చాలు, నాకు హ్యాపీగా ఒక సంఘం ఉంది, మందిరం కట్టి మా అయ్యగారు ఉందాం, మనకు సరిపోతుందంటే కాదు. మీరు వెళ్ళండి, వాళ్ళని పంపండి. మీరు వెళ్ళలేకపోతే అంటే మీకు ఏదో పని ఉన్నప్పుడు, మీరు పనిలో బిజీ ఉన్నప్పుడు, కానీ వెళ్ళవారు కదా మీరు పంపండి. సోదరి తండ్రికి పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. అక్కడి నుంచి కంపెనీ వాళ్ళ బిజినెస్ వారు పిలుస్తున్నారు, అమెరికాకు వెళ్ళాలి అనుకోండి, పిలుస్తున్నారు. ఎలాగ చేయాలి? కొడుకు చూస్తే తండ్రిని వదిలేసి ఉండలేదు. మరి ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియదు. ఎందుకంటే ఒక బిజినెస్ పర్పస్ వెళ్ళినప్పుడు వారికి ఒక కండిషన్ టర్మ్స్ ఉంటాయి. ఆ కండిషన్ టర్మ్స్ కంప్లీట్ అయినప్పుడే వాళ్ళు రిటర్న్ వస్తారు. అది టర్మ్స్ కండిషన్ కంప్లీట్ కాలేకపోతే సంవత్సరం అయితే కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ ఒక కండిషన్ ఆయన వెళ్ళిపోవద్దు పిలుస్తాడు. డాడీ కొడుకు అడుగుతాడు, బేటా నేను బయట దేశకు వ్యాపారం గురించి నేను వెళ్తున్నాను, కొన్ని రోజులు వరకు డాడీ నేను వదిలేసి నేను ఉండలేను. ఎలాగా? కాదు బేట, మనం బిజినెస్ చేస్తే మనకి డబ్బు వస్తుంది. బిజినెస్ చేస్తే మనం హాయిగా బతకడానికి అన్నీ వస్తాయి. మరి నిన్ను పట్టుకొని నేను ఉంటే నాకు అక్కడ బిజినెస్ అంతా లాస్ అవుతుంది. కానీ కొన్ని రోజు గురించి వెళ్తాను. కొన్ని రోజు అంటే ఎన్ని రోజు? కొన్ని రోజులు కౌంటింగ్ లేదా? డాడీ కన్నీరు వస్తుంది. కొన్ని రోజు వెనకలు వెళ్తాడు. వెనకలు వచ్చి చెట్టు చూపెడతాడు. చెట్టు చూపెట్టి ఈ చెట్టు చూపెట్టారు. ఈ చెట్టు ఇప్పుడు గ్రీన్ ఉంది కదా, ఈ చెట్టు ఎప్పుడు మాడిపోతుంది, మాడిపోయి అవి కిందికి పడతాయి, రాలుతాయి. ఆ చెట్టు లీవ్స్ ఎప్పుడు రాలిపోతాయి. ఆ రాలిపోయిన తర్వాత, ఆ రాలిపోయినప్పుడు నేను వస్తాను. సన్నుకి ఏది తెలియదు, చెట్టు ఎప్పుడు రాలుతాయి, ఎప్పుడు పచ్చగా వస్తాయి అన్నది తెలియదు. ఆ రాలిన తర్వాత పచ్చగా వస్తాయి కదా, ఆ టైంలో నేను దేశానికి వెళ్ళి వస్తాను. కొన్ని రోజులు అని చెప్తాను. కొడుకు తెలియదు ఆ చెట్టు ఎప్పుడు ఎండాలి, ఆ లీవ్స్ ఎప్పుడు పడాలి. అయితే కూడా వెళ్ళాల్సి వస్తుంది. కొడుకు సమాధానం పరుస్తాడు. ఆమె
ఇంట్లో పని చేసి ఆమెకి సర్వెంట్కి చెప్పేస్తాడు, అయ్యా అమ్మ నేను వెళ్తున్నాను, ఈ కొడుకు నా కొడుకు కాదు, నీ కొడుకు. నీవు అంతగా నా కొడుకుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయనకి ఏది కావాలో అదన్నీ నీవు ఆయనకి సమకూర్చి ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడు నీవు అని ఆమెకు చెప్తాడు. సరే అని యజమానుడు చెప్పిన మాటకి ఎస్ అని ఆమె ఉంటాడు. మంచిగా చూసుకుంటాడు. 10 రోజుల తర్వాత కొడుకు తండ్రి ప్రేమ ఎంతకన్నా డిఫరెన్స్ ఉంటుంది. నేను చూడండి, మీ అన్న కొడుకులు తమ్ముడు కొడుకులు వస్తే మీరు మీ పిల్లలకి అంతా ప్రేమించగలరా? ప్రేమిస్తారా? అమ్మ ప్రేమిస్తారా? నేను మాత్రం ప్రేమించాను. నా కొడుకుకి ఎక్కువ నా అన్న తమ్ముడు పిల్లలు ప్రేమించాను. వాళ్ళకి అటువంటి ఫ్రీడమ్ కూడా ఉండదు. నా కొడుకున్న ఫ్రీడమ్ నేను ప్రేమిస్తానని నటనగా చెప్పవచ్చు, కానీ వారికి అంత ఫ్రీడమ్ ఉండదు. కానీ సర్వెంట్ ఆ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా ప్రేమిస్తే కూడా ఆ పిల్లలకి తండ్రి ధ్యాసే ఉంది. తండ్రి ధ్యాస ఉన్నప్పుడు బయటలో వెళ్తాడు, చెట్టు చూస్తాడు, చెట్టు ఇంకా పచ్చగా కనిపిస్తుంది, మళ్ళా వస్తాడు, మళ్ళా డాడీ అని ఏడుస్తుంటాడు, మళ్ళా చూస్తాడు, చెట్టు అలానే కనిపిస్తుంది. కొన్ని నెలల తర్వాత ఆ పచ్చని చెట్టుకున్న లీవ్స్ ఏమున్నాయి, రాలి పడుతున్నది చూస్తాడు. ఆ రాలి పడుతున్న చూసినప్పుడు సంతోషంగా ఆయన పరిగెత్తుకొని వెనక నుంచి ఆ ఇంట్లో వచ్చినప్పుడు మా డాడీ వచ్చేసాడు అనే సంతోషంగా అన్నప్పుడు ఆ డాడీ టక్కునే వాడి నిలబడ్డాడు. డాడీ ఏం చేశాడు? ఆ డోరు ఎదురుకే నిలబడ్డాడు. దేవుడు కూడా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, నేను త్వరగా వస్తున్నాయా, నేను త్వరగా వస్తున్నాను, కానీ నీకు ఓర్పు సహనం నీకు కలిగి ఉండాలి. ఈ బైబిల్ ఇచ్చినవి నీకు చదువుకోవడానికి నీ వాక్యంలో ఇంకా నీవు బలపడాలి. నీవు బలపడి ఈ లోకంలో అన్ని త్యజించినప్పుడే, నా గురించే నీవు ఎదురు చూసినప్పుడే నేను నీ మనసులో, నీ మందిరంలో, నీ హృదయంలో నేను ప్రవేశిస్తాను. అప్పటి వరకు నేను బయటనే ఉంటా, నేను నీకు తోడుగా ఉంటాను, కానీ నీ హృదయంలో నేను వచ్చి ఉండలేను. ఎందుకంటే నా కాలము ఇంకా రాలేదు, ఆ వసంత కాలము ఇంకా రాలేదు. సోదరి మన జీవితంలో అనేకటువంటి ఆలోచన కలిగి ఉన్నారా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. 1 తిమోతి 4:5 చూస్తున్నాం. అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది. ఏది పవిత్రపరుస్తున్నది? దేవుని వాక్యం వలన, మీ ప్రార్థన వలన మిమ్మల్ని పవిత్రపరచబడుతున్నది. ఏదైనా అది దేవుని వాక్యము వలనను, ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నది. ఒక రైస్ దాంట్లో నీళ్లు వేయకుండా మీకు అన్నం అవుతుందా? మీరు ఎంత సులువు కాల్స్తే కూడా అది అన్నం అవుతుందా? కాలేదు. అవి 2 కలివిగా ఉండాలి. నేను రైస్ 2 కలిసినప్పుడే దానికి అన్నం అవుతుంది. అందుకోసమే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీ శరీరము, నీ ఆత్మము 2 ఏకరీతిగా రావాలి. శరీరం చెప్పిన మాట ఆత్మము వినాలి, ఆత్మము చెప్పిన మాట శరీరం వినాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. కొట్టిగా జరగవు. నువ్వు ఎక్కమంటే నువ్వు బంకం అంటావు, నువ్వు ఎడ అంటావు, తేడా అంటావు. అంటే ఏడ జరుగుతుంది అద్భుత కార్యాలు, దేవుడు ఏడ జరిగిస్తాడు. నీవి 2, ఈ శరీరము నీ ఆత్మము ఏకమై కావాలి. దేవుడు అదా అవలను ఎప్పుడు వాళ్ళు ఏకమై ఉన్నారు, అప్పుడు అద్భుతాలు జరిగినాయి. సోదర ఈరోజు చూస్తున్నాం
నీ వాక్యం ఏమన్నదంటే సత్యము. యోహాను చాప్టర్ 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. దేవుడి వాక్యం ఎవరైనా అబద్ధం అంటారా? అన్నలు తెలియలేని వాళ్ళు అబద్ధం అంటారు, ఏదేదో చూస్తున్నాం అంటున్నారు, వాళ్ళకి తెలియదు. మొత్తుకు పంది ముందు వేస్తే దాని విలువ తెలుస్తుందా? ఒక మొత్తు అంటే ఒక వజ్రము దాని విలువ తెలుస్తుందా? తెలియదు. సోదరుడు బంగారాన్ని తీసి నీ చిన్న పిల్లల చేతులు ఇవ్వండి, వాడు తీసి అట్లా పడేస్తాడు. ఈ విలువ ఎవరికి తెలుసు? వారికే తెలుసు. యేసు ప్రభు విలువ, ఈ వాక్యం విలువ. సోదరి రెండవదాగి పరిశుద్ధపరచు రక్తం. ఎబ్రియా 13:12 యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై అవన్నీ వెలుపట శ్రమ పొందను. ఎప్పుడు వెలుపట శ్రమ పొందను? ఆ తన శిలువ మీద మన లోకములో ఉన్న ప్రతి ఒక్క ప్రజల పాపలను ఆయన మీద వేసుకొని శ్రమ పడ్డాడు. అంత ఈజీగా మనం చెప్తాం. ఆయన ముళ్ళ పడినప్పుడు అతని చేతులకి ముళ్ళ దెబ్బలు తగిలినప్పుడు ఎంతో శ్రమ పడ్డాడు. అందుకే మీ గురించే నేను శ్రమ పొందినాను, వేరెవరి గురించి కాదు, మీ గురించే నేను శ్రమ పొందినాను. సోదరులు ఈ రోజున మారుతారా? ఈ రోజున దేవుని జాడీలు నడవడానికి ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధ రక్తంతోనే మీరు కడగబడాలి. మొదటి దేవుని వాక్యం, రెండోదాగి పరిశుద్ధాత్మతోనే మీరు కడగబడాలి. అది మూడవదాగి వాంసలము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయదు. ఇప్పుడు ఎవరు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఉంటామో వారే కడగబడతారు. సమాజంలో అనేక మంది అరే అయ్యా నువ్వు యేసు ప్రభుని ఏం నమ్ముకున్నావయ్యా? ఆయన క్రైస్తవ దేవుడు, ఆయన అన్నేస్తాడు, ఏదో దేశం నుంచి ఈ దేశం వచ్చింది, మీరేం నమ్ముకుంటారయ్యా అంటారు. తెలియదు వారికి. సైతానును భేదం పుట్టిస్తాడు. తల్లిదండ్రులు తండ్రి కొడుకు ఇద్దరు ప్రయాణం అవుతుంటారు. ఒక అరణ్యంలో ప్రయాణం అవుతున్నప్పుడు ఆ వంట మీద వాళ్ళ సామానాలను మోసి పెట్టుంటారు. వంట ఉంటాయి కదా, వంట క్యామల్, దాని మీద వాళ్ళ సామాన్ వ్యాపారంకు వెళ్ళాలంటే వాళ్ళిద్దరు కలిసి, తండ్రి కొడుకు ఇద్దరు కలిసి వెళ్తుంటారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక వ్యాపారస్తులు వాళ్ళు ఎదురుకు వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, ఏమని, ఇతను పిచ్చోడా, ఈ వంట ఉన్నది, ఈ వంట మీద వీళ్ళిద్దరు కూర్చొని ఒకరు నడవచ్చు, వెళ్ళొచ్చు కదా, ఈ వంట మీద ఖాళీ సామాన్ పెట్టుకొని ఇట్లా నేను వెళ్తానే ఉన్నాడు, ఏమీ నీకు బుద్ధి జ్ఞానం లేదా నీకు అన్నాడు. అవునా, అది కూడా కరెక్టే కదా, నాకు కూడా మైండ్ పని చేయట్లేదని ఆయన ఏం చేశాడు? కొడుక ఒక పని చేయి, నీవు ఎక్కువ, నేను నడుస్తాను అన్నాడు. కొడుకు ఎక్కి కూర్చున్నాడు. ఇంకా కొంచెం దూరం పోయాడు. ఇంకొక టీం వచ్చేసింది, అక్కనే వస్తానని. ఆ కొడుకు కూర్చుని తండ్రి నడుస్తున్నాడు. చూస్తే, ఏమయ్యా నీకేమన్నా వెంట ఎక్కిందా? అంత పెద్ద మనిషి తండ్రిని నడవబెట్టి కొడుకు నువ్వు పైన కూర్చొని హాయిగా వెళ్తున్నావు, నీకేమైనా బుద్ధి ఉందా అంటాను. అది కూడా నా తప్పు చేసినానేమో, నేను తప్పు చేసినాను అనుకొని మళ్ళా కొడుకు దిగాడు, మళ్ళా తండ్రి ఎక్కాడు. ఇంకా కొంచెం తండ్రికి ఇంకొక వ్యాపారస్తుడు అదే మాట అన్నాడంట, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? నీ కొడుకు నడిపిస్తున్నావు, నీ పైన కూర్చున్నావు, నీకు కూడా బుద్ధి ఉందా? మళ్ళీ ఆయన కూడా కిందికి దిగారు. అప్పుడు తల్లి ఇద్దరు, కొడుకు తండ్రి ఆలోచన కలిగి ఉన్నారు, తల పోకుంటున్నాం, చెట్టు కింద చల్లగా నిలబడి ఏం చేయాలి? ఇద్దరు ఇంట్లోనే మాట్లాడారు, సమాజం అంతా ఇంట్లోనే మాట్లాడుతుంది, ఎలా చేయాలి? ఒక పని చేద్దాం, ఇద్దరు వంట ఎక్కి కూర్చుందాం, పోదాం మనం. మళ్ళీ ఇద్దరు ఎక్కి వంట మీద కూర్చున్నాం. కొంచెం దూరం అయిన తర్వాత
మళ్ళా ఇంకొకటి టీం వచ్చి ఏమంటుంది, అయ్యా మీకు అసలు బుద్ధిమంతా వంటగది ఏమైతుంది, ఈ ఎడారులు ఆ సామాను అంటారు, మీరు ఇద్దరు కూర్చున్నారు, అది చచ్చిపోతుంది. అలా ఉంది జీవితం. మన జీవితం, క్రైస్తవ జీవితం అన్నది ఇలాగ నడిస్తే ఇలాగంటారు, అలాగే తెలిస్తే అలాగంటారు. ఎలాగ నడవాలి? ఎలాగ నడవాలంటే ఈ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఈ 4 మీలోని ఉంటేనే దేవుడు మీతో మాట్లాడతారు. ఉదయకి మనం చూస్తున్నాం, ప్రార్థన ద్వారా పరిశుద్ధత. నిజంగానే మీరు ప్రార్థన చేస్తున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రార్థన ఎలాగ, మీరు శోధనలు ప్రవేశించకుండా మీరేం చేయాలి? మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి. మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి, శోధన ప్రవేశించకుండా. అయ్యా మనకి ఏం శోధన వస్తామయ్యా? ఉద్యోగం ఉన్నది, పైసలు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, నాకేం శోధన? అయ్యా శోధన ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. అందుకే నీవు మెరుగు ఉండి ప్రార్థన చేయి. యేసుప్రభువు తన శిష్యులకు ఆయన పెట్టుకున్నప్పుడు ఆ రీతిగా జరిగింది. సోదర సోదరి, ఇంకా మెసేజ్ ఉంది కానీ వస్తుంది, సౌండ్ వస్తుంది కానీ ఓకే, ఇంకా ఒక 5 minutes మనం ఒక 2 నిమిషాలు కంప్లైంట్ చేస్తాను. వాట్ ఎవర్ ఇట్ మేబీ. మరి సమయం నాకు ఇయ్యలేదు, మరి ఆత్మనోరే ఇచ్చారు. ఓకే, ప్రార్థన మరి 4వది చెప్పేస్తాను. లాస్ట్ ఫైనల్ ఇంకా ఉన్నది కానీ 4వది దేవుని వాక్యంలో ఆత్మ ద్వారా పరిశుద్ధత్వం. ఆత్మ, మీరు ఏమై ఉన్నారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు ఎరుగరా? దేవుడు అడుగుతున్నాడు క్వశ్చన్, మీరు దేవుని ఆలయం ఉన్నారు అని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నదాన్ని మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. అనేక రీతిగా మనం ఈ వాక్యంలో మనం చూసుకోవచ్చు. మీ శరీరము పరిశుద్ధంగా ఉంచుకోండి అన్నది ఒకటి, ఆలయము కూడా పరిశుద్ధంగా ఉండాలి అని. అంటే మనం ఆలయం వచ్చినప్పుడు పరిశుద్ధ మాటలు, పరిశుద్ధ ఆలోచనతో ఉండాలి. మీ హృదయములు కూడా ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అందుకే దేవుడు ఎప్పుడు మీ హృదయంలో నివసించడానికి ఆశిస్తాడంటే వెన్ యు ఆర్ హోలీ లీడింగ్ ఏ లైఫ్. మీరు పరిశుద్ధంగా ఎప్పుడు ఆత్మ శరీరం ఎప్పుడు ఒకటి అయినప్పుడే. ఆత్మ చెప్పింది శరీరం వినాలి, శరీరం చెప్పినప్పుడే ఆత్మ వినాలి. ఇది చూడవద్దు అన్నప్పుడు ఆత్మ మీరు చూడొద్దు అన్నాడు అనుకోండి, నీవు చూడడానికి వెళ్తే ఎక్కడికి కలిసిపోతుంది? చూడదంటే చూడొద్దు. అందుకే మహాత్మా గాంధీ చెప్పాడు, చెడు చూడొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, మరి చెడు మాట్లాడొద్దు. ఈ 3 విషయాలు మహాత్మా గాంధీ చెప్పారు. సోదరి, వాక్యము చెప్తుంటుంది, నీవు వాక్యంలో బలపరచబడాలి. ఈ 4 అంశంలో మొదటి అంశము నీవు వాక్యములో కట్టబడాలి. 2వది ప్రార్థన ఉండాలి. 3వది మీరు పరిశుద్ధులుగా ఉండాలి. 4వది మరి ప్రార్థన, ఆత్మ ద్వారా పరిశుద్ధంగా ఉండాలి. ఈ 4 ఒక క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తుంది. దేవుడు ఈ వాక్యమును అది దీవించది, ఆశీర్వదించుగాక. ఆమేన్.